రాజేష్ ఎప్పటిలాగే తన ఆఫీస్కి బయలుదేరి వెళ్తాడు. కీర్తి కూడా రాజేష్ వెళ్లిపోగానే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ కొడుకుని స్కూల్కి పంపిస్తుంది. రాజేష్ చాలా నిజాయితీపరుడు. ఎప్పుడూ ఎవరి దగ్గర లంచం తీసుకోవడం గాని ఎవరినైనా బాధ పెట్టడం గాని చేసేవాడు కాదు. తన పని తాను నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. అయితే ఆ రోజు సాయంత్రం రాజేష్ ఇంటికి చాలా దిగులుగా వచ్చాడు. మంచినీళ్లు తీసుకోండి, టీ తాగుతారా? కీర్తి అడుగుతున్నా కూడా ఏ సమాధానం చెప్పలేదు. కొంతసేపు తరువాత టీ తీసుకురమ్మన్నాడు. ఏంటండి హఠాత్తుగా అంత దిగులుగా ఉన్నారు? ఏం జరిగింది? రేపటి నుండి ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక నేను ఇంటి దగ్గరే ఉంటాను. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అసలేం జరిగింది? విషయమేంటో చెప్పండి. ఈ రోజు పొద్దున నేను వెళ్ళగానే ఆఫీస్లో అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అయితే ఏం జరిగిందా అని దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆఫీస్లో ఫ్రాడ్ జరిగిందన్న విషయం తెలిసింది. మేనేజర్ వచ్చి నా దగ్గర కూర్చున్నారు. ఏం జరిగిందని అడిగితే డబ్బు లావాదేవీ నేనే చేసినట్టు చెప్పారు. నేను చెయ్యలేదన్న విషయం ఎన్నిసార్లు చెప్తున్నా వినలేదు వాళ్ళు. అక్కడ రుజువులు సాక్ష్యాలు కూడా నేనే చేసినట్టు చూపిస్తున్నారు. పైగా మా మేనేజర్ అయితే నేను లంచం తీసుకొని ఇలా చేశానంటున్నాడు. నేనప్పటికీ అన్నాను, కావాలంటే సీసీ కెమెరా ఫుటేజ్ తీసి చూడండి, నేను అలాంటి తప్పేం చెయ్యలేదు అని. కానీ ఆయన మాత్రం నా మాట వినకుండా ఆయన దగ్గర రుజువులు సాక్ష్యాలున్నాయన్న విషయం చెప్తున్నాడు. పైగా ఆ ఫ్రాడ్కి సంబంధించిన డబ్బులు కూడా నన్నే కట్టమంటున్నాడు. ఒక్కసారిగా 5 లక్షలు కట్టమంటే నేనెలా కడతాను కీర్తి? నేనైతే గట్టిగా చెప్పేశాను, నేనేం చెయ్యలేదు, నేను ఆ డబ్బులు కట్టలేను అని. ఆయన జైల్లో పెడతానని బెదిరిస్తున్నాడు. ఏం చెయ్యాలో తోచట్లేదు. ఇది జరిగిన విషయం. నాకు 3 రోజులు గడువు ఇచ్చారు. ఈలోపు డబ్బు తెచ్చి కట్టమన్నారు. లేదంటే నన్ను జైల్లో పెడతారంట. అదేంటండి, నిజానిజాలు తెలుసుకోకుండా జైల్లో పెట్టడమేంటి? మీరెన్ని సంవత్సరాలుగా ఆఫీస్లో పని చేస్తున్నారు? వాళ్ళకా మాత్రం తెలీదా మీరెటువంటి వాళ్ళని? ఇలా ఎలా పడితే అలా జైల్లో పెడతామని చెప్తున్నారు. అసలు ఆఫీస్లో అంతమంది ఉండగా మీ మీదే ఎందుకండి నేరం నెట్టుతున్నారు? ఈ విషయం మీరు గట్టిగా అడగాల్సిందిగా. అన్ని విషయాలు అడిగాను కీర్తి. ఎవరికైనా లోన్ శాంక్షన్ చేసేటప్పుడు ఆ జాబితాలు వెరిఫికేషన్ నేనే చేస్తా. అందుకే ఆ నేరం నాపై నెడుతున్నారు. మిగిలిన వాళ్ళంతా వేరే పనులు చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెయ్యరు. వాళ్ళ రాంగ్ డాక్యుమెంట్స్ని నేను వెరిఫై చేసి ఒరిజినల్ అని చెప్పానంటున్నారు. పైగా అలా చెప్పడానికి డబ్బు తీసుకున్నానని అంటున్నారు తెలుసా? నిజాలు తెలుసుకోవటం లేదు. అసలు ఆ లోన్ కూడా నేను సంతకం పెట్టలేదు. వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా నేను వెరిఫై చేయలేదు. కానీ నేనే చేసినట్టు అక్కడ సంతకాలున్నాయి. అసలు ఎలా జరిగిందో ఎప్పుడు జరిగిందో ఏమీ తెలియట్లేదు కీర్తి. పోనీలే, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలి. మన బాబుకి మరియు మా అమ్మకి తెలిసిందంటే వాళ్ళు చాలా బాధపడతారు. ఎలాగూ రేపు వినాయక చవితి కదా, భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందాం. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరేనండి, నేను వెళ్ళి అబ్బాయిని తీసుకొస్తాను అని కీర్తి వెళ్లి చింటూని స్కూల్ నుండి తీసుకొస్తుంది. నాన్నా, నువ్వొచ్చేసావా? ఈరోజు మా స్కూల్లో చాలా మంచి విషయాలు చెప్పారు నాన్న. రేపు వినాయక చవితి అంట కదా, మా స్కూల్లో వినాయకుడి విగ్రహం పెట్టి పూజ చేస్తారంట. కానీ టీచర్లే వస్తారంట. పిల్లలందరికీ సెలవిచ్చేశారు. వినాయకుడి కథ చెప్తుంటే నేను అలా వింటూ ఉండిపోయాను నాన్న. అవునా? ఏం చెప్పారు చింటూ? అసలు వినాయకుడు ఎలా పుట్టాడు, ఆయనకి ఏనుగు లాంటి మొహం ఎలా వచ్చింది, అందరికన్నా ముందు ఆయనకి ఎందుకు పూజిస్తారు, ఇలాంటి విషయాలన్నీ చెప్పారు. వినాయకుని నమ్మిన వాళ్ళకి ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటారని, అండగా నిలబడతారని. ఇంకో సరదాయిన విషయం ఏంటంటే ఆయనకి కుడుములంటే చాలా ఇష్టమంట. అసలు అన్ని రకాల పత్రితో పూజ ఎందుకు చేస్తారో తెలుసా? ఆ పద్ధతి మరియు వినాయకుని నదిలో ఎందుకు కలుపుతారో తెలుసా నాన్న? నీకీ విషయం తెలుసా? ఎందుకు నిమజ్జనం చేస్తారని? తెలుసు నాన్న. అసలెందుకు పద్ధతిగా పూజ చేస్తారని, తర్వాత నిమజ్జనం ఎందుకు చేస్తారన్న విషయం చెప్తాను వినండి. మనకి వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది. వర్షాకాలంలో వర్షం పడటం వల్ల కొత్త నీరు వస్తుంది. దానివల్ల అందరికీ చిన్న చిన్న వ్యాధులు వస్తాయి. కానీ మనం వాడే పత్రిలో చాలా ఔషధాలుంటాయి. అవి మన చేత్తో తాకటం వల్ల అందులో ఉండే ఔషధ గుణాలు మన ఒంటి లోపలికెళ్తాయి. ఇంకా కొత్త నీరు వల్ల చెరువులు నదులు అన్నీ నిండిపోతాయి.
మనం అందులో ఈ ఔషధాలు కలిగిన పత్రి పసుపు కుంకుమతో పూజించిన వినాయకుని తీసుకెళ్లి నీటిలో నిమజ్జనం చేస్తే ఈ ఔషధ గుణాలు పసుపు కుంకుమల వల్ల ఆ నీటిలో ఉండే క్రిమికీటకాలన్నీ పోయి నీరు మొత్తం పరిశుభ్రంగా మారిపోతుంది. అప్పుడు మనం అవి తాగిన తరువాత ఎటువంటి వ్యాధులు రావు. అబ్బా, నీకు చాలా విషయాలు తెలుసు నాన్నా. నాన్న, రేపు వినాయక చవితి కదా, మనం కూడా ఇంట్లో వినాయక చవితి చేసుకుందాం నాన్న. ఇప్పుడు ఈ మాటలన్నీ అవసరమా? వినాయక చవితి గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందెళ్ళి బట్టలు మార్చుకుని ఇచ్చిన హోంవర్క్ అంతా పూర్తి చేయవెళ్ళు. కీర్తి అలా అనగానే చింటూ గదిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకే పిల్లాడిపై కోపం చూపిస్తున్నావు? వాడి మాటలు చూడు ఎంత ముద్దుగా ఉన్నాయో. మనకొచ్చిన కష్టాలు కూడా మరిపించేటట్టుగా ఉన్నాయి. ఇప్పుడు పూజా గట్రా పెట్టుకుంటే ఖర్చు ఎంత అవుతుందండి? అయినా అసలే మీకు ఉద్యోగం లేదు. వాడి సంతోషం కోసం అంత ఖర్చు పెట్టడం అవసరమా? ఎక్కువ ఖర్చు లేకుండా మన చేత్తో మట్టి వినాయకుడిని చేసి ఇంట్లో ఉన్న పసుపు కుంకుమ అన్ని వాడదాం. నేను రేపు పొద్దున వెళ్ళి అన్ని రకాల పత్రి తీసుకొస్తాను. ఇంట్లో బియ్యం ఉన్నాయి కదా, వాటితో కుడుములు చేసి పెట్టు. ఎక్కువ ఖర్చు లేకుండా, ఏ పందిరి లేకుండా, ఆర్భాటాలు లేకుండా, ఎటువంటి అలంకరణ లేకుండా చేద్దాం. కానీ భక్తి శ్రద్ధలతో చేద్దాం. కీర్తి కూడా సరే అని చెప్పి ఆ రాత్రి అందరూ కలిసి నిద్రపోతారు. మరుసటి రోజు పొద్దున అందరూ నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని పెరట్లో ఉన్న మట్టి తెచ్చి దాంతో ఒక చిన్న వినాయకుణ్ణి చేసి పత్రి కూడా తీసుకొచ్చి పూజ చేసి ఇంటి దగ్గర ఉన్న పూలతో అలంకరించి కీర్తి చేసిన కుడుములు నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి ఆరాధిస్తారు. రాజేష్ కూర్చొని వినాయకుడి మంత్రాలు చెప్తుంటే చింటూ పక్కనే కూర్చొని అక్షింతలతో పూజ చేస్తుంటాడు. ఆఖరిలో వినాయకుడి కథ వింటూ చింటూ చాలా మురిసిపోతాడు. కీర్తి వినాయకుడితో ఏదో ఒక త్రోవ చూపించమని అడిగి దండం పెట్టుకుని పూజ పూర్తి చేస్తుంది. రాజేష్ మాత్రం వినాయకుడి దగ్గర దండం పెట్టుకుని బాధపడుతుంటాడు. నన్ను క్షమించు వినాయక. నేను ఈ సంవత్సరం భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేశాను గాని ఎటువంటి ఆర్భాటము లేకుండా చేశాను. ఏదో నా స్తోమత కొద్దీ చేశాను. నా వల్ల ఎటువంటి పొరపాటు జరిగినా క్షమించు తండ్రి. ఒకవేళ ఏదైనా జరిగి నేను జైలుకెళ్లాల్సొస్తే నా కుటుంబాన్ని కాపాడు తండ్రి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అలా వినాయక చవితి పూజ చేసుకున్న తరువాత ఆఫీస్కి వెళ్తాడు రాజేష్. తప్పు నీదే అని రుజువైపోయింది. నువ్వు డబ్బు కడతావా లేదంటే జైలుకెళ్తావా? నిర్ణయం తీసుకో రాజేష్. నువ్వు తప్పించుకోవడానికి ఆధారం కూడా లేదు. ఎందుకంటే సీసీటీవీ పనిచేయని రోజుల్లోనే నువ్వు ఈ అప్లికేషన్ని పాస్ చేసావు. చాలా తెలివిగా ప్రవర్తించావు రాజేష్. ఇంకా నువ్వు తప్పించుకోలేవు. నేను చేసుంటే నిరభ్యంతరంగా ఒప్పుకుంటాను. కానీ నేను చెయ్యని తప్పుకి నాపై నింద వేస్తున్నారు. అవునా? నీపై నింద వేస్తున్నామా? ఆపు. కొద్ది క్షణాలాగితే పోలీస్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళే జరిగిందంతా చెప్తారు. ఎవరు తప్పు చేశారన్న విషయం కూడా బయటకు వస్తుంది. వాళ్ళలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి పోలీసు వాళ్ళొస్తారు. వాళ్ళు ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ అడగటం మొదలెడతారు. అక్కడున్న వాళ్ళంతా జరిగిన విషయం చెప్తారు. వెంటనే బాస్ రూమ్ దగ్గరికి వెళ్లి అసలు ఈ ఫ్రాడ్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, అప్పుడు సీసీటీవీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదన్న విషయం కూడా అడుగుతారు. అప్పుడు రాజేష్ వాళ్ళ బాస్, ఈ మధ్య కొద్ది రోజులుగా సీసీటీవీ కెమెరాలు పనిచేయటం లేదు. ఈ మధ్య దాన్ని బాగు చేయించాం. అప్పటి నుండి పనిచేస్తున్నాయి. సీసీటీవీ లేని సమయంలోనే ఇది జరిగింది అని చెప్తాడు. అలా మాట్లాడుతుండగా ఎక్కడి నుండో వచ్చి ఒక ఎలుక పైన పెట్టిన సీసీటీవీ ఫుటేజ్ యొక్క సీడీని కింద పడేసింది. వెంటనే పోలీసులు అది తీసి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ని చూస్తారు. అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది. అన్ని డాక్యుమెంట్లతో కలిపి ఈ డాక్యుమెంట్ పేపర్లు కూడా పెట్టి రాజేష్ వాళ్ళ బాస్ రాజేష్ని మోసం చేసిన విషయం తెలుసుకుంటారు. పోలీసులు రాజేష్ వాళ్ళ బాస్ని గట్టిగా అడగ్గా విషయం బయటపెడతాడు. డబ్బులకి ఆశపడి సీసీటీవీ ఫుటేజ్ని తీసి దాచిపెట్టినట్టు, రాజేష్కి చెప్పకుండా కాగితాల మీద సంతకం పెట్టినట్టు అన్నీ చెప్తాడు. అసలైన దొంగ దొరకడంతో రాజేష్ సంతోషంగా ఇంటికి వెళ్లి కీర్తికి విషయం మొత్తం చెప్తాడు. వినాయకుడి దయ వల్ల వాళ్ళొక పెద్ద నింద నుండి బయటపడ్డారని చాలా సంతోషిస్తారు. రవి మరియు ప్రసన్నకి కొత్తగా పెళ్లైంది. పెళ్లైన 2 నెలలకే వర్షాకాలం మొదలైంది. ప్రసన్నకి వర్షం అంటే చాలా ఇష్టం. వర్షం ఎప్పుడు పడినా బయటకి వెళ్లి తడుస్తూ చాలా సరదాగా ఆడుతూ ఉంటుంది. కానీ వాళ్ళత్తగారికి మాత్రం ప్రసన్న ఇలా చేయటం అస్సలు నచ్చదు. ఎందుకంటే వర్షం పడిన ప్రతిసారి
ప్రసన్న తడవటం వల్ల ఇల్లు మొత్తం పాడైపోతుంది అని. రవి మాత్రం ప్రసన్న ఏం చేసినా కాదనేవాడు కాదు. ఒకరోజు ప్రసన్న అత్తగారు తనపై ఇలా కోప్పడింది. ఏంటి ప్రసన్న, ఏం చేస్తున్నావు? వర్షంలో తడిచొచ్చి ఇల్లంతా తడిగా చేసేస్తున్నావు. దానివల్ల బయటుండే బురదంతా ఇంట్లోకొస్తుంది. నువ్వు చేసిన పని వల్ల ఇల్లు మొత్తం నాశనమైపోతుంది. తడిబట్టల వల్ల ఎక్కడ పడితే అక్కడ నీళ్లు పడి, ముఖ్యంగా సోఫా మీద పడి, సోఫా చూడు ఎలా అయిపోయిందో. రోజురోజుకి చిన్నపిల్లలా తయారవుతున్నావు. నీకు పెళ్లైందన్న విషయం మర్చిపోతున్నావు. పైగా నువ్వు కొత్త కోడలివి, అందరి దృష్టి నీపైనే ఉంటుంది. నువ్వేం చేస్తున్నావో అని. కాని నువ్వు చేసే పనులు చూస్తుంటే చిన్నపిల్ల కన్నా దారుణంగా ఉంటున్నాయి. రోజు వర్షంలో తడవటం వల్ల జలుబు జ్వరం వస్తే ఎలా చెప్పు? మీ అమ్మ వాళ్ళకి తెలిసిందంటే నిన్నేదో మేము సరిగ్గా చూసుకోవట్లేదు అంటారు. ఇన్ని మాటలు పడటం నాకు అవసరం అంటావా? అయినా పెళ్లికి ముందు నువ్వేదో జాబ్ చేసేదానివి కదా. ఆ జాబ్కి వెళ్ళినా బాగుండు. ఇలాగే ఉంటూ రోజు వర్షంలో తడిసి నీ ఆరోగ్యం పాడు చేసుకునే కన్నా పని చేసుకుంటే బెటరేమో అనుకుంటున్నా. సరే అత్తయ్యా, రేపటి నుండి వర్షంలో తడవను, ఇంట్లోనే ఉంటాను. నేను జాబ్ మానేసి పెళ్లి చేసుకున్నాను కదా, అందుకే వాళ్ళు వేరే వాళ్ళని తీసుకున్నారు. నాకిప్పుడు ఏ పని లేదు, ఇంట్లోనే ఉండాలి, వేరే పని దొరికేంత వరకు. అయినా మీ అబ్బాయికి కూడా నేనిప్పుడు బయటికి వెళ్లి పని చేయటం ఇష్టం లేదంటున్నారు. అందుకే పని వెతకటం లేదత్తయ్యా. మీరు తనని ఒప్పించండి, అప్పుడు నేను వెళ్లి పని వెతుక్కుంటా. సరే, నేను వాడితో మాట్లాడి నీకు చెప్తాను అని చెప్పి సీతమ్మ వెళ్లి వంట పని చేస్తూ ఉంది. ఇంతలో ప్రసన్న అక్కడికొస్తుంది. అత్తయ్య గారు, నేను సాయంత్రం మనందరికీ బజ్జీలు వేయనా? నాకు బజ్జీలు వేయటం బాగా వచ్చు. సరే వెయ్, ఎలాగో అందరం ఇంట్లోనే ఉన్నాంగా. మీ మావయ్య గారు కూడా ఈ మధ్యన పనికి వెళ్లటం లేదు. ఈ వర్షాల వల్ల అందరం కలిసి టీవీ చూస్తూ బజ్జీలు తిందాం. సాయంత్రం అవ్వగానే ప్రసన్న బజ్జీలు వేసి అందరికీ ఇస్తుంది. అందరూ చాలా చక్కగా తింటారు. కోడలా, బాగా చేస్తావు. బజ్జీలు చాలా బాగున్నాయి. అందరూ బజ్జీలు తింటూ టీవీ చూస్తుండగా ప్రసన్న వంటగదిలోకొస్తుంది. కిటికీలో నుండి వర్షం పడటం చూస్తుంది. అత్తకి వర్షంలో తడవనని చెప్పాను, కాని వర్షం చూస్తూ నా మనసు ఆగట్లేదు. ఎలాగైనా వర్షంలో కొంచెం తడిచి ఇంట్లోకొచ్చేస్తా అనుకుంది. వాళ్ళత్తగారు చూడకుండా నెమ్మదిగా వెళ్లి వర్షంలో తడిచి లోపలికొచ్చేసింది. ఇంతలో సీతమ్మ వచ్చి ప్రసన్న వర్షంలో తడవటం చూసేస్తుంది. వెంటనే కోపంతో ప్రసన్న మీద అరిచి ఇంట్లోకి తీసుకొస్తుంది. తర్వాత ప్రసన్న వాళ్ళ అమ్మా నాన్నలకి ఫోన్ చేస్తుంది. చూడండి, మీ అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పినా వర్షంలో తడుస్తూ ఉంది. అంతలా వర్షంలో తడిస్తే జ్వరం జలుబు వస్తే ఏంటి పరిస్థితి? అసలే ఇది కొత్త వర్షం. ఈ సమయంలో తడవటం అంత మంచిది కాదని తెలియదా? అయినా మొన్నే వీళ్ళకి పెళ్లి చేశాం. బోలెడు డబ్బులు ఖర్చయ్యాయి. పైగా ఈ వర్షాల వల్ల మీ అన్నయ్య గారు కూడా వ్యాపారం చేయటం లేదు. తెలుసు కదా మీ అన్నయ్య గారిది కొబ్బరి బొండాల వ్యాపారమని. ఇప్పుడు వాడి సంపాదన మీదే ఇల్లు గడుస్తుంది. పిల్లవాడు తెస్తున్న డబ్బులు ఇంట్లో సరుకులు తెచ్చుకుని భోజనం చేయమంటారా? లేదంటే మొత్తం డబ్బులు మీ అమ్మాయి హాస్పిటల్కే పెట్టేయమంటారా? ఇంకో ముఖ్యమైన విషయం, ఒకవేళ తను గర్భవతయిందంటే ఇలా వర్షంలో తడవటం వల్ల లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టుకోవటం అవసరమంటారా? మీరైనా మీ అమ్మాయికి నచ్చజెప్పండి. అవును వదినగారు, మా అమ్మాయికి వర్షంలో తడవడమంటే చాలా ఇష్టం. నేను చాలాసార్లే చెప్పాను, కొట్టాను కూడా. కాని వర్షం చూడగానే తడవటం మొదలెడుతుంది. ఎంత చెప్పినా వినేది కాదు. కాని తన పరీక్షా సమయంలో మాత్రం వర్షంలో తడిచేది కాదు. అప్పుడు నాకర్థమైంది, తనింట్లో ఏదైనా పనిలో నిమగ్నమై ఉంటే వర్షంలోకి వెళ్లదని. మీరు తన చేత ఏవైనా పనులు చేయించకుండా కూర్చోబెట్టి చూసుకుంటున్నారు. అందుకే అలా చేస్తుంది. ఈ వర్షాకాలమంతా మీరే తనకి ఏదో ఒక పని చెప్తూ ఉండండి. అప్పుడు తను వర్షంలో తడవటం మానేస్తుంది. అమ్మా, బాగుందమ్మా సంబరం. నేనేదో మీ అమ్మాయి మాట వినటం లేదని మీకు చెప్తే మీరు తిరిగి మీ అమ్మాయిని మందలించకుండా నేను పని చెప్పట్లేదని నన్నే అంటున్నారు. ఇదేదో వింతగా ఉందే. చుట్టూ తిరిగి నన్నంటారేంటి? మీకు చెప్పే కన్నా నేనే ఏదో సలహా ఆలోచిస్తే బెటరేమో. మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వింత మనుషుల్లా ఉన్నారు అని ఫోన్ పెట్టేసింది సీతమ్మ. కొడుకు రాగానే సీతమ్మ జరిగిన విషయమంతా చెప్తుంది. రవి నవ్వుతూ, అయినా నువ్వేం ఆలోచించి కంప్లైంట్ ఇచ్చావమ్మా? వర్షంలో తడవడం కూడా తప్పంటే ఎలా? ఈ విషయం ఎవరైనా వింటే నవ్వుతారు. అయినా ఇలాంటి విషయాలు ఎవరైనా కంప్లైంట్ ఇస్తారా? ఏంటమ్మా నువ్వు వెరైటీ అనుకుంటే వాళ్ళమ్మ ఇంకో వెరైటీగా ఉంది.
భలే దొరికారు నాకు అందరికందరూ. అది కాదురా, రోజు తడిస్తే ఆరోగ్యం పాడవుతుందని కంగారు పడ్డాను. నీ పెళ్ళాన్ని నేనెలా చూసుకుంటున్నానో నీకు తెలీదా? ఒక్క పని కూడా చేయమని చెప్పను. అన్ని పనులు నేనే చేసుకుంటాను. అయినా తను పని చేసుకుంటానంటే ఎందుకురా పనిలోకి పంపించనన్నావంట? అది కాదమ్మా, తనని పనిలోకెందుకు వెళ్ళొద్దన్నానంటే నీకింట్లో కొంచెం సాయంగా ఉంటుందని. పెళ్ళైన 2 నెలలకే పనిలోకి పంపిస్తే చుట్టుపక్కల వాళ్ళంతా మాటలంటారని ఊరుకున్నా. నీకిష్టమైతే నేను వెంటనే పనిలో చేరిపోమని చెప్తాను. అయినా తన పాత పనిలో కూడా వేకెన్సీ ఏం లేదంట. ఇంకా ఏదైనా పని చేస్తే బెటరేమో. ఏదోటి ఆలోచించరా, లేదంటే వర్షం చూస్తే చంద్రముఖిలా తయారై వర్షంలో తడవటం మొదలెట్టేస్తుంది. అమ్మా, నాకు మంచి ఐడియా వచ్చింది. తను మొన్న మన ఇంట్లో మిరపకాయ బజ్జీలు వేసింది కదా, చాలా రుచిగా ఉన్నాయి. అదే వ్యాపారం ఈ వర్షాకాలంలో పెట్టిస్తే బాగుంటుంది. ఎవరైనా ఈ సమయంలో వేడివేడిగా బజ్జీలు తినడానికి ఇష్టపడతారు. అందుకే ప్రసన్న చేత వర్షంలో బజ్జీల వ్యాపారం పెట్టిద్దాం. వర్షం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది. మిర్చి బజ్జీ వ్యాపారం కూడా నడుస్తుంది. 2 పనులు అయిపోతాయి. రేయ్, ఐడియా బాగుంది. వెంటనే కోడల్ని అడిగి చూడు. ఓకే అంటే తన చేత బజ్జీల బండి పెట్టిద్దాం. నేను వెళ్లి సాయం చేస్తాను. పైగా మీ నాన్నగారు కూడా ఖాళీగానే ఉంటున్నారు. ఆయన కూడా సాయం చేస్తారు. సరే అమ్మా, ఇప్పుడే ప్రసన్నని కలిసి అడుగుతాను. రవి వెళ్లి ప్రసన్నని కలిసి మాట్లాడతాడు. ఏంటి ప్రసన్న అలా ఉన్నావు? అత్తయ్య గారు ఎన్నిసార్లు వర్షంలో తడవద్దంటున్నా నేను వెళ్లి రోజూ వర్షంలో తడుస్తున్నానండి. వర్షం చూస్తే ఆగలేకపోతున్నాను. వెళ్లి తడవాలన్న కోరిక ఎక్కువైపోతుంది. అవునా, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. నువ్వు వర్షం చూస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు, పైగా పని కూడా చేసుకోవచ్చు. అదేంటంటే వర్షాకాలంలో మిర్చి బజ్జీల వ్యాపారం. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ మిర్చి బజ్జీ తినాలనుకుంటారు. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు కారం కారంగా తింటుంటే భలేగా ఉంటుందిగా. నువ్వు ఓకే అంటే రేపే నీ చేత మిర్చి బజ్జీల కొట్టు పెట్టిస్తాను. చక్కగా బజ్జీలు వేసుకుంటూ ఉంటే నీ సరదా సంతోషం కూడా తీరిపోతుంది. పైగా నాన్నగారు కూడా సాయం చేస్తారు. సరేనండి, ఇంట్లో ఉండి ఖాళీగా బుర్రపాడు చేసుకునే బదులు వెళ్లి మిర్చి బిజినెస్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. నాకు బజ్జీలు వేయడం కూడా చాలా బాగా వచ్చు. మరుసటి రోజు నుండి రవి ప్రసన్నతో మిర్చి బజ్జీల షాప్ తెరిపించి వ్యాపారం చేస్తుంటాడు. బజ్జీల వ్యాపారం బాగా జరుగుతుంది. తన కొట్టుకి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరూ వచ్చి కొనుక్కుంటారు. అయితే ఒకరోజు ఒకిద్దరు చిన్నపిల్లలు స్కూల్ నుండి ఇంటికొస్తుండగా బజ్జీల కొట్టు దగ్గర ఆగారు. ఏంటమ్మా, నీ పేరేంటి? ఇక్కడాగావు, ఏమీ కొనుక్కోవట్లేదు? అలా నిలబడెందుకు చూస్తున్నావు? నా పేరు చిన్ని. నేను బజ్జీల కోసం ఆగాను, కానీ నా చేతిలో డబ్బు లేదు. ఇంటి దగ్గర మర్చిపోయాను. కానీ నాకు ఆ బజ్జీ కొనుక్కోవాలని ఉంది. ఇప్పుడు నీకు ఫ్రీగా బజ్జీలిస్తూ కూర్చుంటే మా వ్యాపారం ఏమవుతుంది? ఇలా రోజు చాలా మంది వస్తున్నారు ఫ్రీగా బజ్జీలు ఇవ్వమని. రేపొచ్చినప్పుడు ఇచ్చేస్తానండి. ఇప్పుడు ఇవ్వరా? నేను మా తమ్ముడు తింటా. సీతమ్మ చూసి మొహం తిప్పేస్తుంది. కాని ప్రసన్న మాత్రం పక్క నుండి మిర్చి బజ్జీలు 2 జాగ్రత్తగా ప్యాక్ చేసి పిల్లల చేతికిచ్చి పారిపోమని చెప్తుంది. అలా చేయటం సీతమ్మ చూసేసింది. కాని ఏమీ అనదు. ఏంటత్తయ్యా, నేను బజ్జీలివ్వటం చూశారు గాని మీరేమనలేదు? పోనీలేమ్మా, వాళ్ళు చిన్నపిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో. వాళ్ళడుగుతుంటే నాకే ఇవ్వాలనిపించింది. కానీ నేను కొంచెం కఠినంగా ఉంటాను కదా, అందుకే ఇవ్వలేదు. రేపొద్దున నా మనవడో మనవరాలో పుడితే వాళ్ళు కూడా వచ్చి ఇలాగే మాట్లాడతారుగా. వాళ్ళని చూడగానే నాకదే గుర్తొచ్చింది. ఆ భగవంతుడు ఈ కోరికని నాకెప్పటికీ తీరుస్తాడో. ప్రసన్న సిగ్గుపడుతూ తలదించుకుంది. కొద్ది రోజుల తరువాత ప్రసన్నకి ఒక పండంటి బాబు పుట్టాడు. బాబుని చూస్తూ వ్యాపారం చేసుకుంటూ కుటుంబం మొత్తం సరదాగా ఉంటారు.